నమస్తే, వెల్కమ్ టు నంద్యాల న్యూస్ 9. ముందుగా హెడ్లైన్స్. నంద్యాల నాగలింగేశ్వర స్వామి దేవాలయం నుంచి పుట్టింటి పట్టుచీర, సారే, మేళతాళాలతో చౌడేశ్వరి దేవి అమ్మవారికి భక్తి శ్రద్ధలతో సమర్పించిన మహిళలు. ఆళ్లగడ్డలో ఆచారి కాలనీలో డోర్ టు డోర్ సుపరిపాలనలో తొలి అడుగు. సమస్యలు ఉన్నాయి, అవి తీర్చే బాధ్యత నాది. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. ముచ్చుమరి వాసంతిని రేప్ చేసి చంపిన ముద్దాయిలకు కఠిన శిక్ష ఏది? చంపినోళ్లు బయటకొచ్చి పరిసర ప్రాంతాలలో తిరుగుతున్నారు. ఇదేనా న్యాయం? ఎంవీఆర్పీఎస్. రప్పరప్ప సినిమా డైలాగులు నంద్యాలలో పనికిరావు. అభివృద్ధి అనేది చేసి చూపిస్తున్నాం. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో అన్ని సీట్లు టీడీపీ కైవసం చేసుకుంటాం. ఎన్ఎండి ఫిరోజ్. వర్షాలు బాగా కురవాలని, పంటలు బాగా పండాలని గంగమ్మకు బోనాలు సమర్పించిన ప్రత్యేక పూజలు. నంద్యాల ఆగ్రో డీలర్స్ మరియు ఎంప్లాయీస్ సిబ్బంది. మహానంది మండలం బుక్కాపురంలో వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతి వేడుకలు. ఆయన సేవలు మరవలేనివని వైసీపీ నాయకుడు కందుల రఘురామరెడ్డి. శ్రీశైలంలో కృష్ణమ్మకు జలహారతి ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అనంతరం డ్యాం గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేసిన అధికారులు. ఆషాఢ మాసం సందర్భంగా పట్టణంలో 5 ఆలయాలలో అమ్మవార్లకు పుట్టింటి పట్టుచీర, సారె సమర్పించిన ఆలయ చైర్మన్ యాడికి శ్రీదేవి. నంద్యాలలో వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా వేడుకలు నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు దాసరి చింతలయ్య. కుంది నదిలో పేరుకుపోయిన గుర్రపు డెక్క మొక్కల చిక్కులో పడి మూగ జీవాల మృతి చాలా బాధాకరం. ఏఐఎఫ్బి రాష్ట్ర కార్యదర్శి రామినేని రాజనాయుడు. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.